ఓటర్ లిస్టులో పేరు నమోదు కాని వారు వెంటనే నమోదు చేసుకుని ఓటర్ లిస్టులో తమ పేరు ఉండేటట్టు చూసుకోవాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మండలంలో ఓటర్ నమోదు సర్వే 78% పూర్తి కావడం జరిగిందని, ప్రతి ఒక్కరూ BLO వాళ్ళ దగ్గరికి వెళ్లి తమ పేరును ఓటర్ లిస్టులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఓటరు నమోదు సవరణ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, సర్పంచ్లు ఈ కార్యక్రమానికి సహకరించి మండలంలో 100% నమోదయ్యే విధంగా చూడాలని ఆమె కోరారు. నమస్కారం అండి. దేశం మొత్తం కూడా ఎలక్షన్ రికాన్సిలేషన్ నడుస్తుంది. అంటే దీన్ని SIR అంటారు. అయితే దీంట్లో భాగంగా మన మండలంలో ఇప్పటిదాకా 78% అంటే 78% అయింది. ఇందులో ఇంకా యాడ్ కావాల్సిన కోడన్లు మాత్రమే మిగిలిపోయింది. అయితే ఎవరు కూడా దీని యొక్క సీరియస్నెస్ని అర్థం చేసుకోవట్లేదు. దయచేసి మీరు ఎవరైతే కోడన్లు ఉన్నారో ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉండే ఆయన ఓటర్ ఐడి కార్డుకి ఈమెను యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఏమవుతుంది అని అనకుండా, యాడ్ చేయకపోతే ఏమవుతుంది అని కూడా ఆలోచించకుండా, ఖచ్చితంగా మీ నాన్నగారి ఒక ఓటర్ లిస్టులో ఎక్కడైతే 2002లో పేరు ఉండేనో మేము మీ పేరును మీ నాన్నకి యాడ్ చేస్తాం. అప్పుడు ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుంది. లేకపోతే ఏమైపోతుందంటే మీకు నోటీస్ ఇవ్వడం, అంతకుముందు మీరు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలకు దీనిపైన మేము మోటివేషన్ చేస్తున్నాము. కానీ ఇంకా కూడా ఓటర్ లిస్టులో పేరు ఎందుకు పోతుంది, 2002లోనే ముట్టలేదు కదా అనే ఉద్దేశం ఒకటి ఉన్నది. అది వదిలిపెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్టు జాబితాలో పేరు ఉంటే మన రికాన్సిలేషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మా GPOస్కి, మీ గ్రామంలో ఉన్న BLOస్కి మీ సహకారం అందించి మీ అందరూ కూడా మ్యాపింగ్ చేయడంలో తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. గౌరవ సర్పంచులందరికీ కూడా ఈ మన మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను ఏంటంటే, మీరు ఇందులో భాగస్వామ్యం అయితేనే మాకు SIR 100% కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి మాకు సహకరించి మ్యాపింగ్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నానండి. దయచేసి మ్యాపింగ్కు సహకరించగలరని కోరుకుంటున్నాను.